అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సౌజన్య. నోదియా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. సెప్టెంబర్ మంత్ అనేది పీసీఓఎస్ అవేర్నెస్ మంత్ కింద గ్లోబల్లీ రికగ్నైజ్ అయ్యింది. సో అందుకని ఈరోజు మనం ఏంటంటే మోస్ట్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ అడాలసెంట్స్ అండ్ యంగ్ ఉమెన్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలు పీసీఓడి అంటే ఏంటి అంటే కామన్ టర్మ్ ఏంటంటే ఎక్కువ మంది అనుకునేది అండాశయంలో నీటి బుడగలు ఉండడం. దీనివల్ల అసలు ఏంటి ప్రాబ్లము, అవి అసలు ఎందుకు వస్తాయి, దీనివల్ల ఏమిటి వచ్చే ఇబ్బందులు, లాంగ్ టర్మ్లో రిస్క్లు ఏమైనా ఉంటాయా, ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. పీసీఓడి అంటే ఏంటంటే నీటి బుడగలు అని అనుకున్నాం కదా, అండాశయంలో ఏంటంటే చిన్న 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 నీటి బుడగల కింద తయారవుతాయి. ఇవి ఏంటంటే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనమాట. నార్మల్గా ఒక స్త్రీలో ఏమవుతుందంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక 5-6 ఫాలికల్స్ గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యి 9th or 10th డేకి వచ్చేటప్పటికి ఒకే ఒక్క ఫాలికల్ డామినెంట్ అయ్యి అది ఎగ్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎగ్ వీర్యకణంతో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. అది రొటీన్గా జరిగేది. దీనికి ఫస్ట్ హాఫ్లో ఈస్ట్రోజన్ అని, సెకండ్ హాఫ్లో ప్రొజెస్ట్రాన్ అని హార్మోన్స్ హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మన అండర్ బ్రెయిన్ రెగ్యులేషన్లో ఉంటాయి అనమాట. బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి హార్మోన్స్ రెగ్యులేషన్లో ఈ ఓవేరియన్ హార్మోన్స్ అన్నవి వర్క్ చేయడం మొదలయ్యి అది గర్భసంచి మీద యాక్ట్ చేసి పీరియడ్స్ రావడం రెగ్యులర్గా జరుగుతుంటుంది, లేదా పీరియడ్స్ కాకపోతే ప్రెగ్నెన్సీ రావడం అనేది ఒక స్త్రీలో జరుగుతుంటుంది అనమాట. కానీ ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అన్న దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే 5-6 ఫాలికల్స్ ఆర్ 9 to 10 ఫాలికల్స్ గ్రో అవడం మొదలైనవి 10th డే ఆర్ 9th డే వచ్చేటప్పటికి ఏ ఒక్కటి కూడా డామినెంట్ అవ్వదు. అంటే మిగిలిన అన్ని ఫాలికల్స్ని ఒకటి డామినెంట్ చేసి ఎగ్ రిలీజ్ చేయాలన్నాను కదా, అది కాకుండా ఇవన్నీ చిన్నగానే ఉండిపోతాయి అనమాట. సో వీళ్ళలో ఏమవుతుందంటే యానోవ్యులేషన్, ఓవ్యులేషన్ అన్నదే జరగదు అసలు. సో దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల పీరియడ్స్ డిలే అవ్వడం కానీ, కొంతమందికి ఎర్లీగా వచ్చేయడం కానీ, అది రకరకాలుగా ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే సింపుల్ టర్మ్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాను. సో ఈ ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వడం ఆగిపోయిందో ఆటోమేటిక్గా ఏంటంటే వీళ్ళకి సబ్ఫెర్టిలిటీ అంటే నార్మల్గా కన్సీవ్ అయ్యే రేటు కన్నా ప్రెగ్నెన్సీ రేట్ అన్నది వీళ్ళలో కొంచెం తగ్గుతుంది. కొంతమందికి ఇన్ఫర్టిలిటీ, అసలు ఫెర్టిలిటీ అన్నదే జరగదనమాట. అంటే ప్రెగ్నెన్సీ అన్నదే రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సివియారిటీని బట్టి పీసీఓడి పీసీఓఎస్ ఈ రెండు టర్మ్స్ మీకు చూస్తే పీసీఓడియా పీసీఓఎస్ అని ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటారు. కరెక్ట్ క్వశ్చన్ అది. కరెక్ట్ చెప్పాలంటే పీసీఓడి అన్నది డిఫరెంట్, పీసీఓఎస్ అన్నది డిఫరెంట్. పీసీఓడి అన్నది ఓన్లీ ఓవరీ హార్మోన్స్ రిలేట్ అయ్యి ఉన్నది పీసీఓడి. అంటే అండాశయంలోంచి నీటి బుడగలు తయారవుతాయి, ఎగ్ రిలీజ్ అవ్వదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో అది అక్కడ వరకే. వీళ్ళు ఏంటంటే హార్మోన్స్ యంగ్ గర్ల్స్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే గర్ల్స్కి అయితే హార్మోన్ రిప్లేస్మెంట్ హార్మోన్స్ ప్రాపర్గా ఇస్తే కనుక సరిపోతుంది. అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. విత్ మినిమం ట్రీట్మెంట్ వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళు రికవర్ అయిపోతారు. సో ఓవరాల్ హెల్త్ మీద ఈ పీసీఓడి అన్నది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నది ఏంటంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్. సో వీళ్ళు ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ అంటే మెటబాలిక్ అంటే ఓవరాల్గా బాడీలో జరిగే చేంజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే దీన్ని పీసీఓఎస్ అంటారనమాట. మెయిన్గా ఈ పీసీఓఎస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే ట్రయడన్ తీసుకుంటాం, ఈ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, మేల్ హార్మోన్ డామినెంట్ అయిపోతుంది వీళ్ళలో, ఫీమేల్లో ఈస్ట్రోజన్ డామినెంట్, ప్రొజెస్ట్రాన్ ప్రొటెక్టివ్ హార్మోన్ కింద ఉంటుంది, అండ్ మేల్ హార్మోన్స్ కూడా ఉంటాయి కానీ తక్కువ లెవెల్లో ఉంటాయి. ఈ పీసీఓఎస్లో ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ అంటే మేల్ హార్మోన్ లెవెల్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో దాని రిలేటెడ్గా వీళ్ళకి ఏంటంటే యాక్ని, ముఖం మీద మొటిమలు రావడం అని, హిర్సుటిజం అంటే ఏంటంటే చిన్న రావడం, అన్వాంటెడ్ హెయిర్ పెరగడం, హెయిర్ లాస్ ఉండడం. మెయిన్గా ఫస్ట్ అమ్మాయి వర్రీ అయిపోయేది ఎప్పుడంటే హెయిర్ లాస్ అయిపోతున్నా, అన్వాంటెడ్ హెయిర్ పెరిగిపోతున్నా కూడా వర్రీ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ స్కిన్ డార్క్నెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వల్ల ఈ స్కిన్ డార్క్నెస్ వస్తుంది. ఒబేసిటీ, ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటాము. అంటే పొట్ట పెరిగిపోవడం, నల్లగా అయిపోవడము, స్కిన్ అక్కడక్కడ డార్క్ ప్యాచెస్ రావడము, ఇవన్నీ వెయిట్ గెయిన్, మెయిన్ అన్నిటికన్నా వెయిట్ గెయిన్, ఇవన్నీ కూడా ఈ పీసీఓఎస్లో మనం చూస్తాం అనమాట. సో ఇవన్నీ కలిసి ఉంటేనే దాన్ని పీసీఓఎస్ అంటారు. ఒక్క పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా లేకపోతే అండాశయంలో నీటి బుడగలు కనబడిన దాన్ని పీసీఓఎస్ అని అనేయకూడదు. ఓకే, పీసీఓడి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పీసీఓఎస్. పీసీఓడి ఈజీగా ట్రీట్ చేయొచ్చు, పీసీఓఎస్ కూడా ట్రీట్ చేయొచ్చు కానీ కొంత డిఫికల్ట్ అనమాట.